దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 13th February 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. రోమన్స్ చాప్టర్ 2 and verse 13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యే విధానంలో దీన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యము వినువారు నీతిమంతులు కారు కానీ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించువారు నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఇట్ ఈస్ నాట్ ద హీరర్స్ ఆఫ్ ద లా హూ ఆర్ జస్ట్ బిఫోర్ గాడ్, బట్ ద డూవర్స్ ఆఫ్ ద లా షల్ బి జస్టిఫైడ్. ధర్మశాస్త్ర ప్రకారముగా లేక వాక్యానుసారముగా జీవించేవారు. ఈరోజు చాలామంది వినువారు, చాలామంది వింటారు, చాలామంది చర్చ్కి వెళ్తారు, ప్రతిరోజు ఎన్నో వాక్యాలు వింటారు, యూట్యూబ్లో వాక్యాలు వింటారు, ఫేస్బుక్లో వాక్యాలు వింటారు. విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడుగా ఎంచబడవు, కానీ విని దాని ప్రకారంగా చేసినప్పుడే నీతిమంతుడుగా ఎంచబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజమే. మనము ఉచితముగా దేవుని నీతిని మనము పొందుకున్నాం, ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం యేసు రక్తము ద్వారా. కానీ నీ యొక్క రక్షణ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. నీ యొక్క నీతిని కనపరచాలి, నీ నీతి ఫలించాలి. వాక్యంలో రాయబడ్డది, లెట్ యువర్ రైచియస్నెస్ బేర్ ఫ్రూట్, బీ ఫ్రూట్ఫుల్ రైచియస్లీ. ఎప్పుడు జరుగుతుందంటే వాక్యము ప్రకారముగా నీవు జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక దేవుడు ఎవరి యందు దృష్టి ఉంచాడండి? ఎవరైతే ఆయన వాక్యానుసారముగా మాట్లాడటకు, చేయుటకు, నిర్ణయం చేయుటకు పూనుకుంటారో వారి కొరకే ఆయన కనిపెడుతున్నారు. వారినే నీతిమంతులుగా ఆయన ग्रांट చేస్తున్నాడు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 2रा अध्याय और 13 वचन पढ़ रहे हैं. क्योंकि परमेश्वर के यहाँ व्यवस्था के सुनने वाले धर्मी नहीं, पर व्यवस्था पर चलने वाले धर्मी ठहराए जाएंगे. प्रभु को बहुत धन्यवाद. वचन सुनने वाला धर्मी नहीं, वचन के अनुसार चलने वाला धर्मी है करके वचन में लिखा हुआ है. इसलिए प्रिय भाइयों बहनों, आपकी धार्मिकता की रक्षा करना है. నీతిని నువ్వు కాపాడుకోవాలి. ఉచితంగా నీతిమంతులుగా చేయబడిన నీవు నీ నీతిని కాపాడుకోవాలి. ఏదైనా నువ్వు కాపాడుకోకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, 5 బుద్ధులేని కన్యకులు వారు పోగొట్టుకున్నారు, ఆధిక్యతను పోగొట్టుకున్నారు. టుడే డోంట్ లూజ్ ఇట్. యూ హ్యావ్ టు లివ్ బై ద వర్డ్. నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడే నువ్వు నీతిమంతులుగా ఎంచబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో దేవుని స్వరమును వినుటకు మనము సిద్ధపడుతున్నాము. దేవుని స్వరమును వినుటకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన తర్వాత మనం అది చేయాలి. అంటే ఇప్పటి నుంచే ఆయన వాక్యానుసారముగా జీవించడము అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రము. కనుక ఈరోజు ప్రతి ఒక్కరి ముందు దేవుడు ఈ యొక్క పరీక్ష పెడతా ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నీవు ప్రవర్తిస్తావా, లేక నా వాక్యానుసారంగా ప్రవర్తిస్తావా? నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటావా, లేక వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిని నెరవేర్చేవారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అవును తండ్రి, నాయన దేవా, నీ వాక్యం విన్న మేము మీ వాక్యానుసారముగా ప్రవర్తించడమే నాయన
అది నీతి దేవ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపు చేసి కాపాడి నాయన, నీవు అంగీకరించే స్థితి ప్రభా, ఈ యొక్క నీతి నాన్న నీవు మమ్మల్ని యాక్సెప్ట్ చేసే స్థితి ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించి నడిపించి వారి యొక్క పనులు మీ తోడు దయచండి. చదువుకుంటున్న బిడ్డలు దీవించండి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, దేవతని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు దీవించడానికి స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. దేవ భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన, దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా నీవు మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభా నాయన, నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించేవారుగా ఉంటూ ప్రభా నాయన తండ్రి, నీవు మాకు ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేసి నీవే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగా. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.